బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగ చైతన్య గురించి ఫర్ ది ఫస్ట్ టైం సమంత మాట్లాడింది. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా తన ఎక్స్ హస్బెండ్ గురించి కూడా సమంత మాట్లాడింది. అయితే ఏం మాయ చేసావి, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 15 years అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ సినిమాని రిలీజ్ చేయాలని కూడా మూవీ టీం భావిస్తుంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ కోసం నాగ చైతన్య ఇంకా సమంత వీళ్ళిద్దరు కలిసి రిలీజ్ కోసం ప్రమోషన్స్కి వస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, కొన్ని రూమర్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానిపైన కూడా సమంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్కి కూడా దూరంగా ఉంటున్నానంటూ కూడా సమంత మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏం మాయ చేసావే రిలీజ్ కోసం కూడా తాను వెళ్ళట్లేదు అంటూ కూడా సమంత కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 18న ఏం మాయ చేసావే రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ మంత్. సో రిలీజ్ ప్రమోషన్స్లో నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరు కలిసి ప్రమోషన్స్ కోసం పాల్గొంటారని కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ప్రచారంపై సమంత స్పందించింది. నాగ చైతన్యతో కలిసి నేను ప్రమోషన్స్లో పాల్గొనడం లేదు అంటూ కూడా సమంత చెప్పడం జరిగింది. అయితే చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తులతో నేను ప్రమోషన్స్ చేయట్లేదు అంటూ కూడా సమంత క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అసలు నేను నా సినిమాలకి కూడా ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నాను అంటూ కూడా చెప్పింది. అదేవిధంగా ఆ సినిమా ఫ్యాన్స్కు, అదేవిధంగా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అందులో ఉండే క్యారెక్టర్స్ అందరూ కూడా కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదంటూ కూడా సమంత చెప్పడం జరిగింది. ఇక ఇలాంటి వార్తలు, ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియడం లేదంటూ కూడా సమంత చెప్పడం జరిగింది. అయితే ఏం మాయ చేసావే రిలీజ్ అయ్యి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా మరోసారి థియేటర్స్లో రిలీజ్ చేయడానికి కూడా మూవీ టీం ఏవైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, ఏం మాయ చేసావే రిలీజ్ అయ్యి ఇప్పటికే 15 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇదే నేపథ్యంలో సమంత, నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి రిలీజ్ కోసం ప్రమోషన్స్కి హాజరవుతారన్న ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? అయితే మొదటి సినిమా ఏం మాయ చేశారని చెప్పుకోవచ్చు. అది ఏం మాయ చేశారు సినిమా జూలై 18న రిలీజ్ అవడంతో మళ్ళీ వార్తల్లో పెట్టారు వీరిద్దరు. ఎందుకంటే నాగ చైతన్య గురించి సమంత అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా నాగ చైతన్య గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది సమంత. ఎందుకంటే జూలై 18న ఏం మాయ చేశారు రిలీజ్ అవడంతో, అంటే రిలీజ్ ప్రమోషన్ లో కూడా నాగ చైతన్య సమంత కలిసి పాల్గొంటారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చుట్టూగా ప్రచారం సాగినప్పటికీ, అయితే ఈ ప్రచారంపై స్పందించినప్పటికీ సమంత అయితే నాగ చైతన్యతో కలిసి నేను ప్రమోషన్స్ లో ఎప్పుడు పాల్గొనడం లేదు, చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తులతో నేను ప్రమోట్ చేయడం లేదు, ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా తేల్చి చెప్పడం జరిగింది. అసలు ప్రమోషన్స్ కి నేను దూరంగా ఉంటున్నాను, ఈ సినిమాకి ఫ్యాన్స్ కి నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలని కూడా ఉండొచ్చు, వాళ్ళ కోరిక మేరకైతే నేనైతే ఈ ప్రమోషన్స్ చేయడం లేదు. అయితే ప్రేక్షకుల దృష్టికోణంపై కూడా ఒకరి జీవితం ఆధారపడి ఉండకూడదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ ఏమాయ చేసే రిలీజ్ కి అయితే జూలై 18 అంటే 15 ఏళ్ళు పూర్తి కావడం జరిగింది. దీంతో ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకి సంబంధించి వీరు ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా ఇది మ్యూజికల్ హిట్ ఆ టైంలో, ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఈ సినిమా మొత్తం తన శారీ వాడడం కూడా ఆ టైంలో, ఎందుకంటే యూత్ కి ఒక జోష్ గా నింపడం జరిగింది. నాగ చైతన్య కూడా ఒక పెద్ద హిట్ గా మారిపోయింది. సమంత ఈ సినిమా తర్వాతనే వీళ్ళు లవ్ లో పడి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది, తర్వాత విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎందుకంటే సోషల్ మీడియాలో రిలీజ్ సందర్భంగా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీపాల్. సో ఏం మాయ చేసావి, సమంత అదేవిధంగా నాగ చైతన్య వీళ్ళిద్దరి కెరియర్లో ఒక బ్లాక్ బాస్టర్ అందించిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరికీ కూడా చాలా ఫేమ్ వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా చాలామంది ఈ సినిమాకి చాలా స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జెస్సీ ఇంకా ఏదైతే నాగ చైతన్య వీళ్ళిద్దరు కూడా ప్లే చేసిన రోల్స్కి కూడా చాలామంది ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా పాటలకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆ సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 years అవుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీం కూడా ఆ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్న టైంలో
సమంత ఇంకా నాగ చైతన్య వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా ప్రమోషన్స్కి రీ రిలీజ్ కోసం కూడా వీళ్ళిద్దరూ కలిసి వస్తారు అని కూడా ఒక రూమర్ నడుస్తోంది. ఈ రూమర్కి కూడా సమంత చెక్ పెట్టడం జరిగింది. నేను ఎలాంటి ప్రమోషన్స్కి రావట్లేదు అండ్ ఆల్సో నేను తీసే సినిమాల ప్రమోషన్స్కి కూడా నేను దూరంగా ఉంటున్నాను అంటూ కూడా సమంత చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇలాంటి వార్తలు, ఇలాంటి రూమర్స్, ఇలాంటి గాసిప్స్ ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావట్లేదు అంటూ కూడా సమంత కామెంట్ చేసింది.